అధ్యక్ష, ఈరోజు మొదటిసారిగా కొత్త రాష్ట్రం, అందులో కూడా ఈ బిల్డింగ్ చూస్తూ ఉంటే మనకి ఇక్కడ గుర్తొస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈ అసెంబ్లీ సమావేశంలో భాగస్వాములైనామని. అదే మరి ఇక్కడంతా చాలామంది 2 సార్లు 3 సార్లు ఎంపికైన, చాలామంది కొత్తగా కూడా ఎంపికయ్యారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎంపికైనటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రెండో అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకం ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ప్రలోభాలు పెట్టినా ప్రజలందరూ కూడా వాళ్ళు అన్నీ ఆలోచించిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనే మాకు న్యాయం జరుగుతుంది, మళ్ళీ ఇబ్బందుల్లో ఉండే ఈ రాష్ట్రాన్ని ఆ ఇబ్బందుల నుంచి అధిగమించే శక్తి సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందనే ఉద్దేశంతో ప్రజలందరూ కలిసి ఓటేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిసారిగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈరోజు మనం ఒకసారి చూస్తే ఒక పక్క రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఇంకో పక్క దేశంలో రాష్ట్రంలో 2014 మొన్నే ఎన్నికలు జరిగాయి. ఈ రెండు విషయాలు కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఒకసారి సమీక్ష చేసుకోవడం, అంతేకాకుండా ఈరోజు మన మీద ఒక అజెండా కూడా మనందరి మీద ఒక అజెండా ఉంది, దాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన 2014 ఎన్నికల్లో ఈ దేశంలో ఒక సంకేతం ఇచ్చారు ప్రజలందరూ కలిసి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయింది, వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా అవినీతి, అసమర్థత వల్ల దేశంలో ఉండే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక పక్క రూపాయి విలువ పడిపోవడం, ఇంకొక పక్క చూస్తే ఎక్కడికక్కడ ఈ కరప్షన్ వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, పెరుగుదల కూడా బాగా ఆగిపోయి ఉద్యోగాలు కూడా రాకుండా పోవడం, ఇలాంటి అనేక పరిణామాలకు దారితీసింది. అవి చూసిన తర్వాత ప్రజలు ఒకటే ఆలోచించారు, మళ్ళీ ఈ దేశంలో ఒక సుస్థిరమైన పాలన వస్తే తప్ప, ఒక సమర్థవంతమైన నాయకత్వం వస్తే తప్ప మనకు మంచి జరగదనే ఉద్దేశంతోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలందరూ ఒకటే విధంగా ఆలోచించారు. ఆ ఆలోచన విధానమే ఈరోజు ఒక మార్పు కింద ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం రావడమే కాదు, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా మొదటిసారి దక్కలేదంటే ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ఒక ఉదాహరణ మాత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న దిశ. అయితే ఈ ఎన్నికల్లో కొన్ని ఇక్కడ చూస్తే రాజకీయ పార్టీలు అనుకున్నాక రకరకాల హామీలు ఇచ్చారు, రకరకాల ప్రవర్తనలు కూడా చేశారు, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఎవరిని చెప్పినా ప్రజల ఆలోచన విధానంలో చాలా స్పష్టంగా అక్కడుండే నాయకత్వం మీద నమ్మకం ఉండడం, అక్కడుండే పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు స్పందించారు. అది మన రాష్ట్రంలో కావచ్చు, దేశం అంతా కావచ్చు, లేకపోతే పక్కన తమిళనాడు కానీ, లేకుంటే ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ స్పందించిన విధానం చూస్తే ప్రజలు ఏ నాయకత్వం మీద నమ్మకం ఉందో వారికి ఓట్లేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశ ఒకసారి మనం అంతా కూడా దేశ ఆర్థిక పరిస్థితిని ఒకసారి సమీక్ష చేసుకోవాలి. రెండోది మన ఆర్థిక పరిస్థితిని మనం ఒకసారి సమీక్ష చేసుకోవాలి. విభజన జరిగిన తర్వాత ఏదైతే ఈ రోజుండే ఇబ్బందులు కూడా ఒకసారి అందరూ కూడా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం రకరకాలుగా మాట్లాడుకుంటాం, ఎవరెవరికి కావాల్సింది వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెడతారు, దాంట్లో తప్పు లేదు. కానీ వాస్తవం ఒకటే ఉంటుంది, ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఫిగర్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఒకటే ఉంటాయి తప్ప వాస్తవానికి వ్యతిరేకంగా ఉండవు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, ఈ సందర్భంలో మీరు ఒకసారి చూస్తే
భారతదేశానికి అన్ని వనరులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి ఇలాంటి సహజ వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. కానీ దాన్ని సమగ్రంగా ఉపయోగించుకోగలిగితే పేదరిక నిర్మూలన కానీ అదే మరి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు గవర్నర్స్ అడ్రస్ కూడా మీరు చూశారు. ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి, మేము ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం. అదే మరి విభజన జరిగిన విధానం అభ్యంతరకరంగా ఉంది, చాలా ఇబ్బందులు సృష్టించింది, అది కూడా చెప్పాం. అదే మరిగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే భరోసా ఇచ్చారో అందులో కూడా మెన్షన్ చేశాం. ఇవన్నీ అయిన తర్వాత భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ రాష్ట్రంగా ఎట్ట తయారవుతుందో, స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయడానికి ఎలాంటి వనరులు ఉన్నాయో ఆ విషయం కూడా మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే పాస్ట్ ఒకసారి ఆలోచించుకోకపోతే భవిష్యత్తుకు మనం ప్రణాళిక తయారు చేసుకోలేం. ఈరోజు కష్టపరిస్తే మనం ఒకసారి నెమరు వేసుకోకపోతే భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకునే అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అధ్యక్ష, భారతదేశంలో మనం ఒకసారి చూస్తే ఎకనామిక్ రిఫార్మ్స్ రాకమునుపు వచ్చిన తర్వాత రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. ఎకనామిక్ రిఫార్మ్స్ రాకమునుపు దేశంలో ఒకే ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొనోపలి ఉంది, ఏకపక్ష పార్టీ పాలన. అయితే సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, ఒకే పార్టీ ఉంది, కానీ అభివృద్ధి మాత్రం 2 డిజిట్ కూడా ఎప్పుడు దాటలేదు. 2%, 3% హిందూ గ్రోత్ రేట్ అని ప్రపంచం మొత్తం మనం ఎగతాళి చేసే పరిస్థితి. ఆ రోజు పివి నరసింహరావు గారు ఆయన ఆలోచించారు. అంటే ఆయన కూడా ఆలోచించిన విధానం చూస్తే ఎకనామిక్ రిఫార్మ్స్ చేయాలని ఆయన ముందుకు పోలేదు. అప్పుడున్న పరిస్థితిలో ఆర్థిక సంస్కరణలకు పోతే తప్ప మనం ఫ్యూయల్ కూడా, పెట్రోల్ డీజిల్ కూడా ఇంపోర్ట్ చేయలేకపోతున్నాం. బంగారు కూడా తాకట్టు పెట్టాం, ఇంకా పెట్టడానికి తాకట్టు ఏమీ లేదు. కాబట్టి అవన్నీ ఆలోచించిన తర్వాత ఆయన ఆర్థిక సంస్కరణలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఆర్థిక సంస్కరణని అమలు చేశారు. ఆ తర్వాత దశ మనం ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఉండే ప్రభుత్వాలన్నీ దగ్గర 22 సంవత్సరాలు, 91 నుంచి లేవంటే ఆ పీరియడ్లో పివి నరసింహరావు గారు మైనారిటీ గవర్నమెంట్, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంటు, కోయలేషన్ గవర్నమెంటు, తర్వాత ఎన్డీఏ గవర్నమెంటు, కోయలేషన్ గవర్నమెంటు, ఆ తర్వాత వచ్చిన యూపీఏ కూడా 10 ఏళ్ళు కోయలేషన్ గవర్నమెంట్. కానీ మొట్టమొదటిసారి ఇవన్నీ చూసిన తర్వాత కానీ గ్రోత్ రేట్ అయితే పెరిగింది. 2004 అయితే ప్రపంచం మొత్తం గుర్తించారు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల్ని. ప్రపంచ దేశాలతో, అగ్రదేశాలతో మనం పోటీ పడతాం అనే అభిప్రాయానికి వచ్చాం. కానీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన ఏం జరిగిందని ఈ దేశాలు అడుగుతున్నా. ఎక్కడ చూసినా కుంభకోణాలు. మీరు ఇంకొక విషయం కూడా అధ్యక్ష, నేను ఫిగర్స్ కూడా చెప్తాను, ఈ హౌస్లో ఉండే అందరికీ అర్థం కావాలి. 2004 కంటే ముందు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. ఈరోజు రోడ్స్ అన్నీ వచ్చాయి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి వల్ల వచ్చాయి. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఉంది, ఆ రోజు వచ్చాయి. విలేజ్లో, గ్రామీణ ప్రాంతాల్లో పిఎంఆర్వై రోడ్స్ అన్నీ వచ్చాయి. మన పిఎం దీని కింద రోడ్లు కూడా ఆ రోజు ఇంటిగ్రేట్ ఊరికే వేయాల్సిన తారు రోడ్లు వచ్చాయి. అదే మరిగా దేశ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా తీసుకోండి, ఆ టైంలో జరిగాయి. ఆ ఫలితాలు యూపీఏ 1 అనుభవించింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆ రోజు జరిగిందో 2004లో భారతదేశం మొత్తం ఒక ఎకనామిక్ బూమ్ రావడం, ప్రపంచం మొత్తం ఎకానమీ బాగా బూస్టప్ కావడం, దాని ఫలితాలు 5 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం అనుభవించారు. కానీ యూపీఏ 1లో చేసిన పాపాలు కానీ, అవినీతి కానీ, అసమర్థత కానీ యూపీఏ 2లో అది ఒక శాపంగా దేశానికి మారింది. అందుకే దేశం కూడా మొత్తం భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చింది. 1, 2 కాదు, ఎన్ని కుంభకోణాలు జరిగాయి ఈ దేశంలో. 2G స్పెక్ట్రమ్, లేకపోతే మీరు చూస్తే ఒలింపిక్ గేమ్, మన కామన్వెల్త్ గేమ్స్, లేకుంటే కోల్ గేట్, లేకుంటే మీకు ఏది చూసినా దేశంలో ఎక్కడ ఏది పట్టుకున్నా అది ఒక కుంభకోణంగా తయారైంది. దీనికి అదనంగా అసమర్థత పెరిగిపోయింది. ఇవన్నిటి వల్ల విపరీతమైనటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది.
అయితే అధ్యక్ష, ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు ప్రతి ఒక్క సామాన్య మానవుడు బాధపడ్డాడు, ఇబ్బందులు పాలయ్యారు, సమస్యలు సుడిగుండంలోకి కామన్ మ్యాన్ చూస్తే అధ్యక్ష ధరలు పెరిగింది 500% నుంచి 1000% పెరిగాయి. ఈ దేశంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పెట్రోల్ డీజిల్ అయితే 30-35 సార్లు పెరిగింది. వంట గ్యాస్ పెరిగింది. ఎరువుల ధరలు 15 సార్లు పెంచారు. రైతులకు ఏమైనా న్యాయం వచ్చిందంటే రైతులకు ఎక్కడ కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈ దేశంలో రైతాంగం పూర్తిగా చితికిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల పాలైపోయే పరిస్థితి వచ్చింది. అందుకే మొన్న మీరు చూస్తే ప్రజలందరూ కూడా ఒకటిగా రియాక్ట్ అయ్యి మళ్ళీ ఈ దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావాలని మేము కోయలేషన్లో భాగస్వాములైనా, ఎన్డీఏలో భాగస్వాములైనా చాలా క్లియర్ మెజారిటీ బీజేపీకి వచ్చిందంటే ఇది దేశ ప్రజలు ఆలోచించిన విధానం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఏ కొద్ది మంది కంటే నేను కూడా 7వ ఎమ్మెల్యేని, 78-83 ఈ హౌస్లో ఉన్నా. మళ్ళీ ఈరోజు 2014 ఈ హౌస్లోకి రావాల్సి వచ్చింది. ఆ రోజు ఈ హౌస్లో ఉన్న వాళ్ళు 78లో కృష్ణమూర్తి గారు ఒక్కరే ఉన్నారు ఇక్కడ, కానీ వాళ్ళు ఎవరున్నారని నేను అనుకోను ఇక్కడ. అలాంటి దిశ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చామంటే రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు ఎన్నికకి వెళ్ళిపోయింది. ఇదే సందర్భంలో అధ్యక్ష కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రి అయిన రోజున నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన చేశాను. పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. ఆ ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకొని నేను ఆ రోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దాన్ని కూడా విమర్శించారు, చాలామంది విమర్శించారు. విజన్ అంటే విజన్ 2020 అంటే 420 అన్నారు. ఇప్పుడు వాళ్ళే 420లుగా మారిపోయారు. అవన్నీ జరిగాయి. దాని గురించి నేను ఏం విమర్శించడం లేదు, బాధ లేదు నాకు. కానీ అధ్యక్ష ఆ రోజు ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నాం. ప్రపంచం మొత్తం నేను అధ్యయనం చేశాను. అయితే నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. కొంతమంది వేరే అడ్వైజర్స్ పెట్టుకోవాలి, కానీ నాకు అడ్వైజర్స్ అవసరం లేదు అధ్యక్ష, నాకు అసిస్ట్ చేస్తారు ఎవరన్నా ఉంటే. కాబట్టి నాకు ఎకానమీ తెలుసు, వాట్ ఈజ్ ఎకానమీ అని తెలుసు. అదే మరి నేను ఎకనామిక్ స్టూడెంట్ని. అందుకనే ఆ రోజు నేను ఆలోచించింది మనకి ఏమేమి వనరులు ఉన్నాయి, ఏమేం చేయాలి, ప్రపంచం అంతా ఏ విధంగా ముందుకు పోతుందో అధ్యయనం చేశాను. అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రానికి కూడా ఒక మంచి జరగాలని నేను ఒక మెకంజీ అనే కంపెనీ పెట్టి 20 సంవత్సరాలు, రాబోయే 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలో దానికి ఒక విజన్ తయారు చేశాం. ఆ విజన్లో దేశారో తయారు చేసిన దాంట్లో 9-10% గ్రోత్ రేట్. ఈ దేశంలో ఎవరైనా ఆ రోజుల్లో ఈ దేశం 9-10% గ్రోత్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో నేనే మొదటి వ్యక్తిని ఆ రోజే విజువలైజ్ చేశా. ఆ రోజు విజువలైజ్ చేసి అవన్నీ కూడా రికార్డు ఈరోజు చెప్తే మనం ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ ఆ రోజు చెప్పిన తర్వాత 9-10% గ్రోత్ రేట్ పెట్టాం అధ్యక్ష. ఇన్కమ్ అయితే 9 టైమ్స్ పెరుగుతుందని చెప్పాను. 1,00,000 కోట్లు బడ్జెట్ పెడతామంటే అప్పుడు 25,000 కోట్లు ఉంటే అంతా మనం చూసి 1,00,000 కోట్ల బడ్జెటా, 1,00,000 కోట్లు పెట్టుబడి వస్తాయా, ఎక్కడి నుంచి వస్తాయని ఎగతాళి చేసిన వాళ్ళు మళ్ళా ముఖ్యమంత్రులు అయ్యి 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారు కూడా మీకు తెలుసు అధ్యక్ష. అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఉద్యోగాలు ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను. 1.8 crores నుంచి 2 crores జాబ్స్ వస్తాయని ఆ రోజు విజన్లో పెట్టాం. ఆ రోజు ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష అగ్రికల్చర్ 6% పెరుగుతుందని, ఇండస్ట్రీ 11% పెరుగుతుందని, సర్వీసెస్ 12% పెరుగుతుందని, టోటల్గా సర్వీసెస్ 100% కాంట్రిబ్యూషన్లో జిఎస్డిపిలో 60% ఉంటుందని ఆ రోజు చెప్పడం జరిగింది. హెల్త్ ఇండికేటర్స్ తీసుకున్నాం. హెల్త్ ఇండికేటర్స్లో 1000 పిల్లలుంటే ఇన్ఫాంట్స్ ఉంటే ఆ పిల్లల్లో 10 మంది చనిపోయే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత దశ ఆ రోజు మనం చేసిన పనుల వల్ల
చాలా స్పష్టంగా కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఈరోజు ఇంత మునుపు కొంతమంది మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకు తోచిన విధంగా మీరు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నారు. నేను ఇచ్చే డేటా ప్రభుత్వంలో ఉండే డేటా చెప్తున్నా. ఈరోజు ప్రభుత్వంలో ఉండే డేటా దిశ 60-70 అంటే ఎవ్రీ 10 years ఒకసారి చూస్తే 60-71లో ఆల్ ఇండియా గ్రోత్ రేట్ వచ్చి 7% అయితే మంది 2.11%. 70-81 ఆల్ ఇండియా లెవెల్ 5.01 అయితే మంది 3.02. 80-91 ఆల్ ఇండియా 7.1 అయితే 17 అయితే మంది 5.21. అదే మరిగా దిశ ఫస్ట్ టైం ఆల్ ఇండియా 5.29 అయితే 90 నుంచి 2001కి మంది 5.42. 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియా కంటే ఫస్ట్ టైం గ్రోత్ రేటు పెరిగింది. తెలుగుదేశం పార్టీ టైంలో పెరిగింది. ఇది లెక్కలు లేనిచ్చిన లెక్కలు కాదు. లైబ్రరీకి పోతే మీరే చదువుకోవచ్చు, లేదంటే మీ అడ్వైజర్ చెప్తే కరెక్ట్ చేసుకుంటారు వాళ్ళ డిస్టార్షన్స్ అన్ని. అదే మరిగా దశ ఆ తర్వాత మీరు తీసుకుంటే 2001 ఎందుకంటే దశ నేను 94-95లో ముఖ్యమంత్రి అయ్యాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. మామూలు అధ్వానం కాదు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అప్పుడు నా దగ్గరనే ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది తెలుసు. అప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నేను సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ రిలీజ్ చేశాను. ప్రజలకు తెలియాలని చెప్పి రిలీజ్ చేశాను. అక్కడి నుంచి కొన్ని నిర్ణయాలు చేశాను. ఆ నిర్ణయాలు చేసి ముందుకు పోయాం. 3 నెలల్లో జీతాలు కూడా మొదలుపెట్టాం. తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పెట్టాం. తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాం. ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి ఏమేం చేయాలో ఆలోచించి ఈరోజు హైదరాబాద్ ఉంది, ప్రపంచ పట్టణంలో పెట్టాం. దిశ ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, సైబరాబాద్ నగరం కానీ, లేకపోతే ఐటీకి ప్రాధాన్యత కానీ, బయోటెక్నాలజీ పార్క్ కానీ, ఈరోజు మీరు చూస్తే శ్రీకృష్ణ కమిటీలో కూడా చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ టైంలో జరిగిన అభివృద్ధి వల్ల హైదరాబాద్కు ఆదాయం బాగా పెరిగింది, ఎకానమీ పెరిగిందని చాలా స్పష్టంగా కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. అదే మార్గ దిశ ఆ రోజు ఇవన్నీ ఆలోచించాం. రోడ్లు వెడల్పు చేయడం కానీ, లేకుంటే నేషనల్ హైవేస్ అన్ని అప్పుడు మామూలు రోడ్లు ఉంటే 4 lane 6 lane రోడ్స్ రావడం కానీ, టెలికమ్యూనికేషన్ అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఆ రోజు అవన్నీ చేశాం కాబట్టి ఏదైతే 9 సంవత్సరాలు చేసిన అభివృద్ధి వల్ల, అదే మార్గ దేశంలో ఉండే పరిస్థితుల వల్ల ఎకానమీ ఆల్ ఆఫ్ ఎ సడన్ బ్రహ్మాండంగా పెరిగింది. దిశ ఆ ఫిగర్స్ మీరు చూస్తే 2001లో ఫస్ట్ టైం 4.1 ఆల్ ఇండియా ఉంటే మంది 8.16 పెరిగింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ ఇండియా లెవెల్ కంటే ఆంధ్రప్రదేశ్ క్రాస్ అయింది. అంతకు మునుపు 3 డికేట్లు ఆల్ ఇండియా కంటే మనం లోయెస్ట్ ఉంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లే పరిస్థితికి వచ్చింది. దిశ అక్కడి నుంచే మీరు చూసినాక 2003-2004 ఆల్ ఇండియా 7.97 ఉంటే మంది 9.35. 2004-05 వాళ్ళది 7 అయితే మంది 8.15. ఆ పెరుగుదల దిశ 2008-09 నుంచి మళ్ళా చితకలబడింది. దిశ ఎప్పుడు కూడా ఒక ఎకానమీలో మనం పెట్టుబడులు పెట్టడం, పాలసీలు తీసుకోవడం, మంచి పరిపాలన వల్ల మనం చేసిన పని కొన్ని రోజులు ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఈరోజు మేము అధికారానికి వచ్చాం, రాత్రికి రాత్రే నా దగ్గరే మంత్రదండం లేదు జస్ట్ చేయడానికి, కానీ ఒక నమ్మకం ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఘాట్లో పెడతాం. పెట్టడమే కాదు, సమస్యల పరిష్కారం చేస్తాం. ఆ దక్షత ఉంది, ఆ అనుభవం ఉంది, చేసిన చరిత్ర మాకుంది దిశ. అందుకే ప్రజలు కూడా మాకు ఓటేశారు తప్ప లేకపోతే వీళ్ళు చెప్పిన మాటలకైతే ఇంకొక విధంగా ఉండదు దిశ. మీరు చూస్తే 2007 నుంచి 2009 పడుతూ వచ్చింది. 2009-10 8.59 ఆల్ ఇండియా అయితే మంది 4.53. 11-12లో తగ్గింది. ఈ విధంగా మొత్తం మళ్ళీ తగ్గుముఖం పట్టింది. ఈరోజు దీని ప్రభావ దిశ ఎప్పుడైతే జిఎస్డిపి తగ్గిపోయిందో ఒకసారి చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్
పర్ క్యాపిటా ఇన్కమ్ ఎందుకు పెరిగిందో కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది దిశ. ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆదాయం పెరగడం, రెండోది మీరు చూస్తే పర్ క్యాపిటా పెరగడానికి పాపులేషన్ కంట్రోల్. ఆ రోజు నేను పాపులేషన్ కంట్రోల్ ఒక మెజర్గా తీసుకున్నాను. నేను ఆ రోజు పాపులేషన్ కంట్రోల్ తీసుకుంటే ఎకానమిస్టులు అందరూ వచ్చి నాకు ఒక మాట చెప్పారు, మీరు జనాభాను నియంత్రణ చేయాలనుకుంటున్నారు, ఇది సాధ్యం కాదు. ఒకటి ఫిమేల్ లిటరసీ పెరగాలి, టోటల్ లిటరసీ పెరగాలి, అదే మరి పేదరిక నిర్మూలన జరగాలి, అప్పుడే చైతన్యం వస్తుంది. చైతన్యం వచ్చి ఈ పేదరిక నిర్మూలన జరుగుతుంది, ఇది పాపులేషన్ కంట్రోల్ అవుతుందంటే కాదు. అన్ని విషయాలు ఒకటిసారి తీసుకుంటాం, మోటివేషన్ ద్వారా తగ్గిస్తామని చాలా స్పష్టంగా ముందుకు పోయే దిశ. దాని పర్యవసానం మీరు చూస్తే 1961 దిశ బర్త్ రేట్ వచ్చి డ్యూరింగ్ ది డికేడ్ పర్సెంటేజ్ మరియు గ్రోత్ రేట్ ఓవర్ ది ప్రీవియస్ సెన్సస్ చూసుకుంటే 15.65, 71లో 20.90, 81లో 23.10, 91లో 24.20. ఒకప్పుడు దిశ పాపులేషన్ ఎందుకంటే గ్రోత్ రేట్ ప్రీవియస్ సెన్సస్ కంటే తక్కువ ఉందంటే అప్పట్లో పరిస్థితులు ఉన్నాయి, తర్వాత పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ టైం 2001కి 14.59 తీసుకొచ్చాము దేశం. అది ఈరోజు 2011కి 9.1కి వచ్చింది దేశం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దేశం ఒక పక్క బర్త్ రేట్, రెండోది డెత్ రేట్. డెత్ రేటు తక్కువ ఉండి బర్త్ రేట్ ఎక్కువ ఉంటే జనాభా పెరిగే ఇబ్బందులు వస్తాయి. అదే మాదిరిగా బర్త్ రేటు మరీ తగ్గించిన డెత్ రేటు కూడా ఎక్కువ ఉంటే జనాభా ఇబ్బంది వస్తుంది. బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 1% గ్రోత్ రేట్ ఉంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం పోయిన 2001లో 22.9 బర్త్ రేట్ ఉంటే 8.5 డెత్ రేట్ ఉంది. ఈ రెండు తీసేస్తే 1.6% గ్రోత్ ఉంటే ఇప్పుడు అది 1% తగ్గే పరిస్థితి వచ్చింది. అంటే భవిష్యత్తులో ఆల్మోస్ట్ ఆల్ రీప్లేస్మెంట్ లెవెల్కి మనం వెళ్తున్నాం. ఆ దిశ ఇది వచ్చింది కాబట్టి ఆ దిశ మీరు చూస్తే 60-71 ఈరోజు మీరు చూస్తే ఆల్ ఇండియా 1.23 ఆవరేజ్ యాన్యువల్ గ్రోత్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ 0.26, 70-81 1.2 ఆల్ ఇండియా మంది 0.94, 80-91 ఆల్ ఇండియా 3.24 మంది 3.04, 90-2001 ఆల్ ఇండియా 3.98 మంది 4.01. ఎప్పుడు క్రాస్ అయింది? మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక పక్క అభివృద్ధి చేశాం, ఒక పక్క పాపులేషన్ స్టెబిలైజ్ చేశాం, అక్కడి నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది దేశ. అదే మరుగా దేశ 2001 కాకుండా దేశ ఇంకొంచెం ముందుకు పోతే 1.84 ఆల్ ఇండియా అయితే మన 7.19. తర్వాత దిశ వరుసగా మీరు చూస్తే 2003-04 10.52 మంది 12.85 మంది 12.85 ఆల్ ఇండియా 10.52. 2004-05లో 5-6లో మంది 12.71 12.38. ఇటీవల కాలంలో మళ్ళీ కొద్దిగా తగ్గే పరిస్థితి వస్తాం తప్ప బికాస్ ఆఫ్ గ్రోత్ రేట్. అదర్వైజ్ స్టేబుల్గా పర్ క్యాపిటల్ ఇన్కంలో మనం ముందున్నాం దేశ. అదే మరిగా దేశ ఈ పర్ క్యాపిటల్ ఇన్కంలో చూస్తే 10th 5 years ప్లాన్లో దట్ ఈజ్ 87-90 ఆల్ ఇండియా లెవెల్లో 3,621 రూపాయలు పర్ క్యాపిటల్ అయితే మంది 3,455 తక్కువ. అదే మరి 10th ఫైనాన్స్ కమిషన్ దీంట్లో 99-2002 ఫస్ట్ టైం 16,978 ఆల్ ఇండియా అయితే మంది 18,869. 13th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు జరిగేది 2004-07 ఇది చూస్తే 30,902 ఆల్ ఇండియా అయితే మంది 30,561. అంటే ఆ దిశ ఇక్కడ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది
తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి వల్ల ఆల్ ఇండియా అబోవ్ యావరేజ్కి వెళ్ళాం. మళ్ళీ అంత మునుపు కాంగ్రెస్ ఉంది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఆల్ ఇండియా మొత్తం దెబ్బతినింది, ఇండియా మొత్తం దెబ్బతిని మనం కూడా విపరీతంగా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. 99-2002లో మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రీవియస్ ఆల్ ఇండియా యావరేజ్ కంటే 11% ఎక్కువ ఉంటే 2004-07 ఈరోజు వాళ్ళకంటే తక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది దిశ. ఈ ఫిగర్స్ కదా దిశ. ఈరోజు డెట్ గురించి మాట్లాడారు. డెట్ గురించి మీరు ఒకసారి చూస్తారు దిశ. 95-96లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 19,000 కోట్లు అప్పటికి అప్పు ఉంది. 2003-2004కి 58,770 కోట్లు అప్పు అయింది. అంటే 39,000 కోట్లు అయింది. 2013-2014 1,73,549 కోట్లు అంటే దగ్గర దిశ 1,07,456 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నా దిశ. అదే మరి పర్ క్యాపిటా అప్పు 2003-2004లో 8,517 రూపాయలు అయితే 11-12లో 20,549 రూపాయలు. మోర్ దెన్ డబుల్, 2.5 times పెంచేశారు అప్పు పర్ క్యాపిటా. అంటే మీరు ఈ డబ్బులు ఏం చేశారు? ఏమైనా ఉపయోగించారా? అభివృద్ధి అయిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రజల కష్టాలు తీరాయా? ఏమీ తెలియదు దిశ. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ స్విండిల్ అయినాయి.